బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓ దశలో తుది జట్టులో శుభ్మన్ గిల్కు చోటు దక్కలేదు. స్వదేశంలోనే తప్ప విదేశాల్లో ఆడలేడనే విమర్శలు వచ్చాయి. బ్యాటర్గా సెటిల్ అవ్వకుండానే శుభ్మన్కు కెప్టెన్సీ అవసరమా అనే చర్చ జరిగింది. కానీ సెలెక్టర్లు మాత్రం యువ ప్లేయర్పై నమ్మకం ఉంచారు. కెప్టెన్గా బుమ్రా, రాహుల్ పేర్లు వినిపించిన రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్ కూడా రేసులో కనిపించిన శ్రేయస్ అయ్యర్ గురించి చర్చ జరిగిన గిల్ వైపే సెలెక్టర్లు మొగ్గు చూపారు. కెప్టెన్గా శుభ్మనే సరైన వ్యక్తిని నమ్మారు. అయితే ఆ అంచనాలకు తగినట్టే లీడ్స్లో యువ ప్లేయర్ దంచుకొట్టాడు. కెప్టెన్గా తొలి ఇన్నింగ్స్లోనే బ్యాటింగ్ భారాన్ని మోశాడు. బ్యాటింగ్లో కీలకంగా నిలిచాడు. సూపర్ సెంచరీతో కెప్టెన్గా మంచి మార్కులు సాధించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో శుభ్మన్ ఒకప్పుడు ఓపెనర్గా బరిలో దిగేవాడు. కానీ పుజారా ఎగ్జిట్ ఇవ్వగానే 1 డౌన్కు మారిపాడు. ఇప్పుడు కెప్టెన్ అయ్యాక విరాట్ కోహ్లీ వదిలేసిన 4వ స్థానంలోకి చేరిపాడు. టాప్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్తో సమన్వయం చేసుకుంటూ పరుగులు సాధించటం మాటలు కాదు. సచిన్ తర్వాత 4వ స్థానంలో తన రోల్కు విరాట్ న్యాయం చేశాడు. అయితే 4వ స్థానంలో తాను కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతానని గిల్ నిరూపించుకున్నాడు. విరాట్ రిటైర్మెంట్ తర్వాత ఆడిన తొలి ఇన్నింగ్స్లోనే స్టామినా చూపించాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఆడేశాడు శుభ్మన్. ముందుగా యశస్వి జైస్వాల్తో కలిసి టాప్ గేర్లో దూసుకుపాడు. ఆ తర్వాత పంత్ వచ్చాక కూడా ఎక్కడా తగ్గలేదు. బస్బాల్ పిచ్పై విశ్వరూపమే చూపించాడు. ఇంగ్లాండ్ సిరీస్కు ముందు ఆసియా, వెస్టిండీస్ ఆవల శుభ్మన్ యావరేజ్ 35 మాత్రమే. ఆసియా, వెస్టిండీస్ ఆవల సెంచరీలు కూడా లేవు. అయితేనే ఇప్పుడు సరికొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. బాధ్యతతో ఆడుతున్నాడు. స్వదేశంలో ఆడుతున్నంత తేలికగా ఇంగ్లాండ్లో తొలి రోజే పరుగుల మోత మోగించాడు. 56 బంతుల్లోనే శుభ్మన్ ఖాతాలో హాఫ్ సెంచరీ చేరింది. గిల్ కెరియర్లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. గతంలో విశాఖపట్నంలో ఇంగ్లాండ్ పైనే 60 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ అయిపోయింది. 140 బంతుల్లో శుభ్మన్ సెంచరీ సాధించాడు. కెప్టెన్గా తొలి సెంచరీలోనే శతకం సాధించిన 5వ భారత ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా ఇంగ్లాండ్తో తొలి టెస్టులోనే శుభ్మన్ తన మార్కు చూపించాడు. కెప్టెన్గానే కాదు, 4వ స్థానంలో బ్యాటర్గానూ తాను పర్ఫెక్ట్ అని ఆట తీరుతో చెప్పేశాడు. దీంతో ఫ్యూచర్ ఉన్న క్రికెటర్గా గిల్ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇదే జోరును కొనసాగిస్తే యువ ప్లేయర్ మరో సూపర్ స్టార్ అయినట్టే అని మాజీలు అంటున్నారు.